ఆగండి ఆగండి మన ఈ స్మార్ట్ ఫ్యామిలీ వ్లాగ్స్లో ఈరోజు అయితే ఒక మంచి వీడియోతో వచ్చేసాను. చాలా రోజుల తర్వాత గ్యాప్ వచ్చేసిందండి. ఎందుకంటే ఇంట్లో కార్యక్రమాలు, ఫంక్షన్లు ఇలా చాలా జరిగాయి. సో వీడియో ఎడిటింగ్స్ చేయడానికి కూడా నాకైతే నిజంగా టైం లేకుండే అండి. సో ఈరోజు చాలా రోజుల తర్వాత 1 మంత్ తర్వాత నాకు సారబియ్యం పోసిన తర్వాత ఈ వీడియోని అయితే ఎడిట్ చేసి పెడుతున్నానండి. చాలా మంచి వీడియో ఎండ్ వరకు అయితే చూడండి. ఎందుకంటే మన తెలుగుంటి సాంప్రదాయం గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. అందరికీ తెలిసే ఉంటుంది. కాకపోతే ఇంకా ఎవరైనా తెలియని వాళ్ళు ఇలాంటివి చూస్తే చాలా మందికి షేర్ చేయాలని అయితే నేను అనుకుంటున్నానండి. ఇక్కడ వచ్చేసి వీళ్ళంతా కూడా మా వాళ్ళండి. ఇక్కడ మనకు ఒడి బియ్యం అంటేనే పచ్చటి బియ్యం. ముందుగా మనకు బియ్యాన్ని పసుపుతో ఇలా కలుపుతారు. అందరి ముత్తైదులు చేతులు వేసి కలుపుతుంటే ఉంటుంది. చాలా చాలా బాగుంటుందండి ఈ వీడియో అయితే. వీడియో ఎండ్ వరకు చూడండి. ముందుగా మనకు ఓడి బియ్యం అనేది చాలా వరకు తెలుగు వారి సాంప్రదాయం అనే ఆచారం అని అందరికీ తెలుగు వాళ్ళకైతే తెలుసు. అండ్ వివాహం తరువాత ఆడపడుచుకు అంటే కూతురు లేదా కోడలు పుట్టింటి వారి ఒక పసుపు, బియ్యం, కొత్త బట్టలు, కానుకలతో పాటు చీర కొంగులు అంటే ఒడిలో బియ్యం పోసి దీవించే పవిత్రమైన ప్రక్రియ. ఇది ఆమెకు పుట్టింటి నుంచి వచ్చే గౌరవం, ఆశీర్వాదం అనే చెప్పుకోవాలి. అయితే ఇది మన పుట్టింటి అయితే మనకు దీన్ని ఒడి బియ్యం యొక్క అర్థం ఏంటంటే ఒడిలో మనకు పచ్చటి బియ్యం పోసి అంటే బియ్యపు గింజలు పోసి ఆడబిడ్డలోని శక్తిని పూజించడమే ఒడి బియ్యం యొక్క పూర్తి అర్థం అండి. అయితే మనకు ఒడి బియ్యం అనేది ఎప్పుడు పోస్తారు, ఎప్పుడు చేస్తారు ఈ కార్యక్రమం అంటే ముఖ్యంగా మనకు పెళ్లి తర్వాత సుమంగళి పూజల సమయంలో లేదా ఆడబిడ్డ పుట్టింటి నుంచి అత్తవారింటికి వెళ్ళేటప్పుడు ఈ ఆచారాన్ని అయితే పాటిస్తారు. అయితే అసలు బియ్యం అంటే ఏమిస్తారు, ఈ శారబియ్యం అంటే ఏమిస్తారు? బియ్యం, పసుపు, కుంకుమ, కొబ్బరి చిప్పలు అంటే కుడుకలు, శనగపప్పు మరియు కొత్త బట్టలు, చీర, సారీ ఇస్తారు. అయితే వీటి కూడా ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క విధంగా మన ఒడిబియ్యం అనేది చేస్తారు. మా సైడ్ అయితే అంటే మా తెలంగాణలో, మా కరీంనగర్ జిల్లాలో అయితే మేమైతే మాకు ఎలా పోస్తారో ప్రతిదీ కూడా చూపిస్తున్నాను. సో ఇక్కడ ఇక్కడ ఇలా చేస్తారు, అక్కడ అలా చేస్తారని కదా, ఏదైనా కూడా ఒడి అనేది నింపడం అనేది పసుపు, కుంకుమ అనేది ఎక్కడైనా కామన్ అండి. సో అది ఏదైనా కూడా మన అష్టైశ్వర్యాలకు ప్రతీకగానే భావించాలి అంతే. మేమైతే ఇన్ని పెడతాం అట్లా ఏమీ ఉండదండి. ఇదంతా కూడా ఆడబిడ్డ యొక్క పుట్టింటి వారి ప్రేమానురాగాలు ఇంకేంటో కానుకలు ఇవేవో అని కాదు. మనకి ఓడి బియ్యం, సార బియ్యం తీసుకొస్తున్నామంటే పుట్టింటి నుంచి వచ్చే సంప్రదాయం ఒక్కటే కాదు, ప్రేమానురాగాలను మనం పొందుతున్నామని అర్థం. అండ్ ఆల్సో దీని ముఖ్య ఉద్దేశం తన బిడ్డ ఎల్లప్పుడూ అష్టైశ్వర్యాలతో సుమంగలిగా ఉండాలని తల్లిదండ్రులు చేసే ఆత్మీయమైన భరోసా ఇచ్చే ఆచారం అండి. నిజంగా కూడా ఇది చాలా చాలా విలువైన ప్రేమలను కూడా వాటిని మన తల్లిదండ్రులు మనకి ఇస్తున్నారండి. ఎందుకంటే ఇది లేని వాళ్ళ దగ్గర నుంచి ఉన్న వాళ్ళ వరకు కూడా పసుపు, కుంకుమ అనేది మనకు మెయిన్గా పసుపు, కుంకుమ నింపి పంపిస్తున్నారా, మన ఒడి నింపి పంపిస్తున్నారు అంటే వాళ్ళ అష్టైశ్వర్యంగా తన కూతురు లేదా కోడలు ఎవరికైతే మనం తెచ్చుకుంటున్నారో, సారపోస్తున్నారో వాళ్ళు ఎల్లకాలం అష్టైశ్వర్యాలతో ఉండాలని చెప్పేసి ఈ కానుకలన్నీ ఇస్తారు. అయితే ఇలా మనకు కుడుకలు, పచ్చటి బియ్యం అండ్ పలారాలు ఏవైతే ఉంటాయో మనకు ఆచారాన్ని బట్టి కరిజలు ఇలా ప్రతి ఒక్కటి స్వీట్స్, ఒక 5 రకాల స్వీట్స్ అండ్ రవిక ముక్కలు అంటే జాకెట్స్ అండి. ఇలా జాకెట్ పీసెస్ ఒక 11 జాకెట్ ముక్కలు ఇలా పసుపు, కుంకుమ నిండుగా పెట్టి మనకైతే ఇట్లా సార బియ్యం పోస్తారు. ముందు సార పోసే ముందు అయితే మీరు చూసుకున్నట్టయితే వీడియోలో మా తల్లిదండ్రులు ముందు మాకైతే బొట్టు పెట్టి బట్టలు పెట్టారు. మనకు సార పోసే ముందు ఏం చేస్తారంటే ఎవరికైతే సార పోస్తున్నారో ఫ్యామిలీని అంతా కూర్చోబెట్టి ముందుగా బొట్టు పెట్టి వాళ్ళకు కొత్త బట్టలు పెట్టేసి ఆ తర్వాత వాళ్ళు ఏదైనా కానుకలు ఇవ్వాలనుకుంటే ఆ కానుకలు ఇచ్చి ఆ తర్వాత మనకు ఏవైతే బియ్యం ఇక్కడ మనం చూపిస్తున్న వీడియోలో ప్రతి ఒక్కటి ఆల్రెడీ మా వాళ్ళంతా కూడా మీరు వీడియోలో చూసుకున్నట్టయితే బ్లౌజ్ పీసెస్ ఇలా వాళ్ళంతా కూడా ఫోల్డ్ చేసి పెట్టారు అండ్ బియ్యం కలిపారు అండ్ డెకరేషన్స్ చేశారు. ఇలా ఇవన్నీ బట్టలు పెట్టిన తర్వాత ఒక్కొక్కటిగా ఇట్లా బ్లౌజ్ పీస్తో పాటు ఒక కుడుకతో పాటు ఇట్లా ఒక్కొక్క వస్తువు అందులో ఏవేవైతే వేస్తారో వస్తువులు అవి ఒక్కొక్కటి దండం పెట్టుకుని ఇలా 5 సార్లు అంటే మనకు 5 కానీ 9 కానీ 11 మంది కానీ ఇలా పిరికెడు 5 పిరికెడ్లు తీసుకొని ఇలా మనకైతే సారబియ్యం పోస్తారు. ముందుగా మాకు బట్టలు పెట్టిన తర్వాత మా అమ్మ అయితే నాతో స్టార్ట్ చేశారు. మా మమ్మీ ముందుగా మా సారబియ్యం కలిపిన బియ్యం ఫస్ట్ పోసింది. ఆ తర్వాత మనకు వరుసకు ఎవరైతే ఉంటారో ఒక అత్త తప్ప ఎవరైనా పోయొచ్చు. సో చెల్లెలు వరుసగా ఉన్న వాళ్ళు కానీ అండ్ పిన్ని వరుసలో ఉన్న వాళ్ళు కానీ అండ్ పెద్ద మనుషులు ఇప్పుడు అమ్మమ్మ వరుసలో ఉన్న వాళ్ళు కానీ మనకైతే ఇలా సార అయితే పోస్తారు. ఇక్కడ వచ్చేసి అందరూ కూడా మన వాళ్ళే అండి. ఇక్కడ మా పిన్ని, మా అక్క
అక్కయ్యలు, అమ్మమ్మ వాళ్ళు అండ్ ఇంటి దగ్గర మనకు నైబర్స్ ఉంటారు కదా, ఇట్లా వాళ్ళు కూడా అందరూ కూడా నైబర్స్ అంటే నైబర్స్ కదండి, చాలా మంచి బాండింగ్ ఉంటుంది మమ్మీకి అందరితో కూడా. వీళ్ళంతా కూడా నాకు కావాల్సిన వాళ్ళు. సో ఇలా వీళ్ళందరూ కూడా మనకు ఏవేవైతే బియ్యంలో పోస్తారో ఒక్కొక్కటిగా వచ్చేటట్టు ఇలా చిన్న చిన్న అద్దాలు, నేను అవి కూడా ఒక వీడియో తీసానండి. అవి కూడా నేను సార బియ్యం ఏమేమి పోస్తారో అవి కూడా నేను క్లిప్స్ అన్ని యాడ్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో. అయితే ఇక్కడ మనకు మెయిన్గా ఏంటంటే బియ్యము, జాకెట్ ముక్కలు, పసుపు, కుంకుమ, పోక, ఖర్జూర, చిన్న చిన్న అద్దాలు అండ్ ఇలాంటివి అయితే పెడతారు. అవన్నీ బియ్యంతో పాటు ఒక్కొక్కటిగా వచ్చేలాగా పోస్తారు. ఇక్కడ నాకైతే ఇక్కడ 9 మంది ఉన్నారు. 9 మంది వరకు అయితే నాకు ఇక్కడ పోసారు, సారబియ్యం అయితే పోసారు. ఇంకా ఆ తర్వాత సారబియ్యం పోసిన తర్వాత ప్రాసెస్ వచ్చేసి వంట చేసుకొని తినడం. అయితే మార్నింగ్ బిఫోర్ 12 అయినా పోసుకోవాలి, లేదంటే ఆఫ్టర్ 3 o'clock అయినా పోసుకోవాలి. అంటే లంచ్ చేసిన తర్వాత అయితే పోసుకోవాలి. అందుకే మేమైతే ఇక్కడ ఫస్ట్ లంచ్ చేసిన తర్వాతనే సారే అనేది ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసాము. ఎక్కువ వరకు చాలా వరకు కూడా మన లంచ్ ప్రిపరేషన్ అయిపోయిన తర్వాత భోజనాల తర్వాతనే సారబియ్యం పోసి పంపించేస్తారు. ఎందుకంటే 6 దాటిన తర్వాత, అంటే వాళ్ళ ఇంటికి, ఇప్పుడు మన తల్లిగారి ఇంటి నుండి 6 దాటిన తర్వాత కూతుర్ని పంపించరు. ఎందుకు అంటే వాళ్ళ లక్ష్మీదేవత వెళ్ళిపోతుంది అని చెప్పేసి 6 గంటల లోపే మనకు సారబియ్యం అనేది పోసి వాళ్ళు సాగనంపుతారనమాట. ఎవరి సెంటిమెంట్ వాళ్ళకు ఉంటుంది కాబట్టి తన ఇంటి లక్ష్మి వెళ్ళకూడదని చెప్పేసి 6 గంటల లోపే పోయాలని చెప్పేసి ముందు లంచ్ ప్రిపరేషన్స్ చేసేసి ఆ తర్వాత 3 to 4 o'clock అరౌండ్ ఆ టైంలో సారబియ్యం పోసేసారు. ఇంకా 5 o'clock అరౌండ్ 6 లోపు అయితే మేము అక్కడ నుంచి బయలుదేరిపోయాము. ఇక్కడ చూసుకున్నట్టయితే ప్రతి ఒక్కరు కూడా మా వాళ్ళు అయితే పోసారండి. ఆ తర్వాత అందరూ పోసిన తర్వాత మన మెయిన్ ప్రాసెస్ వచ్చేసి దేవుడు ఈ బియ్యం ఏదైతే ఉంటుందో పిరికెడు వాళ్ళకు 5 పిరికెట్లు అయితే తీసి పక్కకు పెట్టాలి. అది మీరు ఎండ్ వరకు చూసుకున్నట్టయితే వీడియోలో నేను అది క్లియర్గా చూపించాను. మనకు వాళ్ళు బియ్యం పోసింది, మనకు పోసిన బియ్యం నుండి ఒక 5 పిరికెట్లు అయితే అమ్మ వాళ్ళకి మనకు పెట్టాలి. ఇది మెయిన్ ఘట్టం అని చెప్పుకోవాలి. అండ్ ఆల్సో చూస్తున్నట్టయితే ఇంకా నాకు ఆల్రెడీ శారీ ఫోల్డింగ్ అదంతా అందులో మొత్తం బియ్యం అయితే నిండిపోయాయి. సో పక్కన మా పిన్ని అయితే పట్టుకుంటుంది, ఎందుకంటే అది బియ్యం అటు ఇటు అవ్వద్దు, చాలా సెంటిమెంటల్గా ఫీల్ అవుతాము ఈ విషయం. సో అందుకనే పిన్ని పక్కనే ఉండి అన్నిట్లా చెప్తుంది, ఇలా పట్టుకోవాలి అలా పట్టుకోవాలని చెప్పేసి. అండ్ కొత్త బట్టలు వేసేటప్పుడు ఫస్ట్ మనకు వేసిన బట్టలు, కట్టుకున్న బట్టల మీద బియ్యం అయితే పోయలేదండి. మనకు మెడల మీద ఒక చీర అయితే వేస్తారు. సో ఆ చీరలోనే మనకు ఈ బియ్యం అనేది పోస్తారు. అండ్ ఈ మెడల మీద వేసుకున్న చీర ఏదైతే మనం పచ్చడి బియ్యం అయితే నింపుకున్నామో ఆ బియ్యం పోసిన చీరనే మనం ఈ బియ్యం ఇంటికి ఎప్పుడైతే మన ఇంటికి తీసుకొచ్చుకుంటామో, మన అత్తగారింటికి తీసుకొచ్చుకున్న తర్వాత దేవుడి దగ్గర ఇవన్నీ పెట్టేసి ఒక మంచి రోజు చూసుకొని బియ్యం అయితే వండుకోవాలి. ఆ వండుకున్న రోజు ఈ శారీ అయితే ఖచ్చితంగా కట్టుకోవాలి. ఇదైతే మా సైడ్ మేము ఇలాగే చేస్తాము. అండ్ నేను ఇంటి దగ్గర ఒడి బియ్యం వండుకున్న వీడియో కూడా నెక్స్ట్ ఈ వీడియో అయిపోయినాక 1 weekలో నేను అప్లోడ్ చేస్తాను. ఇవన్నీ ఇంకా రానున్న రోజుల్లో అన్నీ కూడా మంచి మంచి వీడియోస్ అయితే ఉన్నాయండి. నేను మెట్టెలు చేపించుకున్నాను అండ్ సారబియ్యం వండుకున్నాను. అక్కడ మా ఇంటి దగ్గర ఎలా ఉంటుంది, ఆ వాళ్ళంతా నా ఫ్రెండ్స్ అంతా ఎలా ఉంటారో కూడా మీరు తప్పకుండా చూసి కామెంట్ చేయండి. అండ్ ఎలాంటి వీడియోస్ కావాలో కూడా తప్పకుండా చెప్పండి. ఇంకా చాలా ఇంప్రూవ్ చేసుకోవాలి. మీ అందరి సపోర్ట్తోని ఇప్పటి వరకు అయితే వీడియోస్ ప్రతిదీ కూడా మంచి రెస్పాన్స్ అయితే వస్తుంది. సో ప్రతిదీ కూడా ఏది మిస్ అవ్వకుండా ఈ మధ్య నేను ఎందుకు క్యాప్చర్ చేస్తున్నా అంటే మీ సపోర్ట్ వల్లనే ఇలా వీడియోస్ తీయాలనిపిస్తుంది అండ్ మంచి కంటెంట్తో రావాలని అనిపిస్తుంది. సో సారబియ్యం అనగానే చాలా మందికి కొంతమందికి ఉంటుంది, లేదు అట్లా ఏమీ ఉండదండి, అందరూ కూడా పోసుకోవచ్చు. ఏంటి ఇది తెచ్చుకునేది మనము పసుపు కుంకుమ ఒడి నింపి పంపించడమే తల్లిగారు అనేది. సో తప్పకుండా తెలియని వాళ్ళ కోసం అయితే ఈ వ్లాగ్ చేశాను, అంటే చూడాలి ఇలా ఉంటుంది అని చెప్పడానికి. అండ్ తెలిసిన వాళ్ళకి చాలా ఏదో ఒక మెమరీస్ అయితే వాళ్ళ లైఫ్లో కూడా పోసినవి గుర్తొస్తాయి కదా. సో అవి ఏవైనా ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలా ఇంకా బియ్యం పోసుకున్నా ఇంకా పిల్లలు అస్సలు ఆగట్లేదు, చాలా టైం అయిపోయింది. అప్పటికే ఒక 1 hour కూర్చున్నారు. ఇంకా వాళ్ళకు ఓపిక లేక పెద్ద పాప అయితే కూర్చుంది, ఇంకా చిన్న పాప వెళ్ళి ఆడుకుంటుంది. ఇంకా నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి దేవుడి దగ్గర ఈ బియ్యం ఇప్పుడు పిరికెట్లు తీసి ఫస్ట్ అమ్మ వాళ్ళ ప్లేట్లో పెట్టేసి ఈ బియ్యాన్ని ఏదైతే ఈ బియ్యం ఉందో ఆ బియ్యంతో మనం దేవుడి దగ్గరికి వెళ్ళి మొక్కుకోవాలి. ఇక్కడ వచ్చేసి మా అక్కయ్య ఇంకా మొత్తం అయిపోయిందని చేసి బుట్ట తీసేసి నా ఒళ్ళో అయితే పెట్టేసిందండి. ఇంకా ఇప్పుడు అసలు కథ ఉంది. ఇందులో పోసిన బియ్యాన్ని మనం పట్టుకొని
అందులో నుంచి పిరికెడు బియ్యం అయితే తీయాలని చెప్పాను కదా. ఇక్కడ కనిపిస్తున్న వాళ్ళంతా కూడా మా వాళ్ళండి. మా అమ్మమ్మ, మా పిన్ని, మా అక్కయ్య, మా పిన్ని అండ్ అక్కలు, అత్తమ్మలు ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా ఉన్నారండి ఇక్కడ. అండ్ ఇది చాలా వరకు అంటే ఇంకా పెద్దగా కూడా చేసుకోవచ్చు. సో ఇంకా మా ఫ్యామిలీ మెంబర్స్ అన్నయ్య వాళ్ళు కూడా వచ్చేది ఉంది. అయితే తను అబ్రాడ్లో ఉంటాడు, ఇప్పుడు ఈ మధ్య వచ్చేది లేదు. సో 5 years దాటిపోతుంది అని చెప్పేసి తను రాకముందు ఈ కార్యక్రమం పెట్టుకున్నాం. యాక్చువల్గా తను వచ్చిన తర్వాత ఇంకా కొంచెం గ్రాండ్గా చేద్దామని అనుకున్నాము. కాకపోతే ఈ ఇయర్ వాళ్ళకు వచ్చే వీలు లేకుండా ఉందని చెప్పేసి 5 years దాటిపోతుంది అని చెప్పేసి 5 years లోపే పోసుకోవాలి కాబట్టి ఆ రోజు మెట్టెలు చేయించుకొని మార్నింగ్ ఈవినింగ్ అయితే సారబియ్యం పోసారండి. సో ఇలా ఇంటి వరకు ఇంటి దగ్గరలో ఉన్న వాళ్ళని, మా పిన్ని వాళ్ళను, అత్తమ్మ వాళ్ళ దగ్గరలో ఉన్న వాళ్ళని అయితే అందరూ మాకు కావాల్సిన వాళ్ళని పిలుచుకొని ఇలా సారబియ్యం అయితే పోసామండి. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఇట్లా పిరికడి నేను ఇలా తీస్తుంటే అలా కాదు, నిండుగా తీయాలి. నిండుగా తీస్తేనే ఇక్కడ మా లక్ష్మీదేవత మాకే ఉంటుందని ఇక్కడ మనిషికో మాట మాట్లాడుతున్నారు. సో నేనైతే నిజంగా కన్ఫ్యూజన్లో ఉండే. ప్రతిసారి పోస్తారు, ప్రతిసారి పోసింది అది అలానే చేస్తాం, కానీ అంతమందిలో ఇది ఇట్లా చేయి అట్లా చేయి అనేసరికి కొంచెం కన్ఫ్యూజన్గానే ఉంటుంది. సో ఏది రావద్దంటున్నారు, పిరికడి బియ్యం అయితే తీయాలంటున్నారు. ఎట్ లాస్ట్ ఫైనల్గా ఇలా అయితే వాళ్ళకు 5 పిరికెట్ల బియ్యం అయితే మనం తీసి, ఎంత నిండుగా తీస్తే వాళ్ళ ఇల్లు అంత నిండుగా ఉంటుంది. మన ఆడబిడ్డకు పోసిన బియ్యం నుండి తీసే పిరికెట్లు అయితే అంత నిండుగా ఉంటుందని వాళ్ళు భావిస్తారండి. అందుకే నిండుగా 5 పిరికెట్ల బియ్యం తీసాము. ఇంకా ఆ తర్వాత ఆ బియ్యాన్ని పట్టుకొని మనం ముందుగా దేవుడి దగ్గరికి అయితే వచ్చానండి. నేను మా అమ్మ వాళ్ళ దేవుడి రూమ్కి వచ్చి ఫస్ట్ ముందు దేవుణ్ణి మొక్కుకోవాలి, అంతా మంచి జరగాలని. ఆ తర్వాత ఇంకెవరు పెద్దవాళ్ళు, ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరు ఉంటే వాళ్ళ కాళ్ళు మొక్కాలి, బ్లెస్సింగ్స్ తీసుకోవాలి. నాకైతే మా నాన్నమ్మ అంటే చిన్నప్పటి నుండి చాలా ఇష్టం అండి. తన ఆశీస్సులతోనే ఈ రోజు వరకు అందరం ఇలా బాగున్నామని అనిపిస్తుంది. సో ఉన్నప్పుడే అందరినీ చాలా బాగా చూసుకోవాలి. మా నాన్నమ్మ దగ్గరికి ముందు కాళ్ళు మొక్కి తన బ్లెస్సింగ్స్ తీసుకున్నాము. ఇంకా ఆ తర్వాత తల్లిదండ్రుల బ్లెస్సింగ్స్ తీసుకున్నాము. ఇక్కడ మా అమ్మ మా నాన్న బ్లెస్సింగ్స్ అయితే తీసుకున్నాము. ఇంకా మా డాడీ మా మమ్మీ కొంచెం డల్ అయిపోయారు, ఎందుకంటే ఇంకా కాసేపట్లో మేము వెళ్ళిపోతాం కదా అని చెప్పేసి. ఇంకా ఆల్రెడీ 2-3 days నుంచి విపరీతమైన పని అవుతుంది. ఎందుకంటే పెళ్లి కన్నా ఎక్కువే ఉంటుందండి వీటి పని. సారబియ్యం అంటే ఏదో చిన్నగా ఇంట్లో చేసేది కాదు. నిజంగా పలారాలైనా వాటికి పెట్టిపోతలైనా కూడా ఒక 3-4 days మినిమం కష్టపడాల్సి ఉంటుంది. ఇంకా వాళ్ళకు కూడా ఏజ్ అయిపోతుంది. ఈ ఏజ్లో ఇవన్నీ ప్రిపరేషన్స్ అంటే నిజంగా ఆషామాషి విషయం కాదండి. ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్కి మనకే ఒక 2 days జర్నీ చేస్తే అటు ఇటుగా ఉంటున్నాం. సో ఇంకా వాళ్ళు ఈ విషయంలో చాలా గ్రేట్ అనే చెప్పాలి. ఎందుకంటే ఏ ఒక్కరి సాయం లేకుండా మేము వెళ్ళకుండానే ఇంటి దగ్గర పిన్ని వాళ్ళ సహాయంతో ఇవన్నీ చేశారు. ఇక మన వీడియో కనుక నచ్చినట్టయితే మన స్మార్ట్ ఫ్యామిలీ వ్లాగ్స్ని సపోర్ట్ చేయండి అండ్ కామెంట్ చేయండి అండ్ అలాగే షేర్ చేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వెళ్ళేటప్పుడు ఇవన్నీ సర్దుకొని వెళ్ళిపోతున్నాం మేమైతే. బాయ్ బాయ్, థ్యాంక్ యూ.